హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. మహీంద్రా 575 బండి అనేది చాలా మందికి అయితే యూజ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. చాలా మంది అడిగే వెహికల్ కూడా ఇదే అనమాట. మహీంద్రాలో 575 బండి ఏమన్నా తక్కువ ధరలో ఉంటే చూడన్నా అయితే అడిగే వెహికల్ ఏదంటే ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకి 1,50,000 కన్నా తక్కువగా అయితే వస్తుంది. మరి ఎంత ప్రైస్ ఓనర్ చెప్తున్నారు, మరి ఎంతకి ఇస్తారో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. మహీంద్రాలోనే 575 డిఏ బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ ఒక మోడల్ చూసుకుంటే 2008 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 16 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. పేపర్లు ఉన్నాయా లేదా అనేది నాకైతే ఏం చెప్పలేదు ఓనర్ అనేది. ఒకసారి క్లారిటీగా మీరే మాట్లాడుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి టెస్టింగ్ చేసుకున్నా కానీ, అలాగే వెహికల్ కండిషన్ చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ మీరు పేపర్లు అనేది చూసి నచ్చితే తీసుకోండి. లేదు నాకు పేపర్లతో అసలు సంబంధమే లేదు, నాకు తక్కువ ప్రైస్కి వస్తే చాలు, నేను వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు తీసుకుందామని చూస్తున్నాను, నాకు పర్సనల్ పని మీద వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు నాకు పేపర్లు ఉన్నా లేకపోయినా అవసరమే లేదు అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి, మంచి కండిషన్ ఉన్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి మహీంద్రా 575 డిఏ బండి 2008 మోడల్. 2008 అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 45 హెచ్పి అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హెచ్పి అనేది 45 అనమాట. ఇంజిన్ అయితే ఫుల్గా వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారన్నమాట. ఇంజిన్ కూడా గుడ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,40,000 అయితే ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. ఈ 1,40,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఎవరైతే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ చూసి తీసుకోవాలనుకుంటున్నారో వెళ్ళి మాట్లాడుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. అంటే తక్కువ ప్రైజ్లో మహీంద్రా వెహికల్స్ అయితే ఉంటే చూడండి అని అయితే రీసెంట్గా నన్ను ఒక 10 మంది దాకా అయితే అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేటలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఓనర్ దగ్గర 2-3 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే పట్టడం జరిగింది. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 2 వెహికల్స్ వచ్చేసి 2 లక్షల కన్నా తక్కువ ప్రైజ్కి అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ దగ్గర 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. తక్కువ ప్రైజ్కే సేల్ చేస్తున్నారు. మంచి వెహికల్స్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా మీకోసం అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే తక్కువ ప్రైజ్లో మీరు అడుగుతున్నారు కాబట్టి నేనైతే మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి నసరాపేట సిటీలో నసరాపేట మండలంలో అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియో ఎలా చెప్పాలనుకోండి. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.